కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్. రాజమండ్రి తుని ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తే రాష్ట్రంలో లక్షల వెహికల్స్ కు ఫిట్నెస్ లేని విషయం బయటపడుతుంది అన్నారు. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు అన్నారు. రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తా ఉన్నాం. మరి ఎంత బాధ అనిపిస్తోందండి. నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరండి? ఆడపిల్లలు లేరా? మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది? గుండె తరుక్కుపోద్ది. మరి అలాంటి ఘటన తునిలో జరిగింది, మొన్న రాజమండ్రిలో జరిగింది. ఇదే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక, 10th క్లాస్ చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం 5:30కి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట. ఇద్దరు యువకులు. మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు, కానీ అది అందులో వాస్తవాలు లేవు. వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది. అంటే ఆమెని ఇద్దరు యువకులు ఆమెని లైంగికంగా లోబర్చుకొని, ఒక మైనర్, ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు కానీ, అధికారులు కానీ ఏదో కంటి తుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు. అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. వెలుగులో రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో. వీటి పరిస్థితి ఏంటి, సంగతి ఏంటి? మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ బీసీ హాస్టల్ దగ్గర మేము ధర్నా చేస్తే మా పైన కేసులు. మరి అక్కడ ఉన్న మహిళలు, మరి వాళ్ళకందరికీ కూడా కడుపు తరుక్కుపోతా ఉంది.